హలో బ్యూటిఫుల్ పీపుల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి లాంగ్ బీన్స్ కర్రీ. ఇది బర్బటి అని కూడా అంటారు. ఇది చాలా తక్కువగా దొరకడం మార్కెట్లో. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను లాంగ్ బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంతోపాటుగా ఒక చిన్న ఆలు వేశాను. ఆలు విత్ కాంబినేషన్ లాంగ్ బీన్స్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను నీళ్ళు వేసి బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసి ఒక 5 to 10 minutes వరకు ఉడికిస్తాను. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత పెనంలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తొందరగా వేగడానికి పసుపు ఉప్పు కొద్దిగా వేసి వేయించేస్తే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు అనేవి. అవి వేగిపోయాక ఒక స్పూన్ కారం పొడి, ధనియా పొడి కొద్దిగా, అలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేశాక బాగా కలిపి అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బర్బటిని కడాయిలోకి వేసేసుకోవాలి. కొద్దిసేపు మనం అలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకోవడం వల్ల అడుగంటదు. ఇది చాలా రేర్గా దొరికే కాయగూర అండి. ఇప్పుడు మనం మళ్ళీ ఇలా కలుపుకొని సాల్ట్ చూసుకొని కూడా పైనుంచి చల్లుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్క 2 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసామంటే లాంగ్ బీన్స్ కర్రీ అంటే బర్బటి కూర రెడీ. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.